గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాట వినరా చౌరుగారా. అరే పెళ్ళైనని చెప్తున్నారా? ఇంకా 24 hours టైం ఉంది, బాగా ఆలోచించుకో. శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా. మొదటి 3 రోజులు హ్యాపీ, మొదటి 30 రోజులు హ్యాపీ, ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది. బాబాయ్ అనుభూతి చెప్తున్నారా? నమస్కారం బావగారు. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోండి, వర్జు వచ్చేస్తుంది. స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒప్పుతారు ఏమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా, నా కాబోయే పెళ్ళాన్రా. చూసుకురా. ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. ఎంత నమ్మద్దా, పరుగు పోతాయి. త్వరగా చెప్పేవాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది కదా. బాబాయ్ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రావుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడమ్మా? అల్లుడు గారు, మీ బామ్మర్ దేవని కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. కొంపతి సేవడాన్ని ఎత్తిపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి, మా బుజ్జిని చూసారా? షీఈస్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాచ్. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పుకోండి. గొడ్ల చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు. అప్పుడే పాడుపుతులా పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా? ఒంటి మీద నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురమ్మని చెప్పింది నువ్వే అయ్యి. మావయ్య మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య కూడా ఫీల్ అవుతుంది. అత్తయ్య ఏబీ చిత్రం ద పిక్చర్. ఏ తప్పుడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్. కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి వచ్చేస్తా? మా గురువు గారు పురకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట. ఎవరికైనా ఫేమస్ ఒక్కనే సార్. సార్ ప్లీజ్ లేదు. తిరుపతి 6. ఓకే, ఏసీ చైర్ కార్లు కూర్చోండి. కర్నూలు సార్ కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసేది మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెడతాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. చెల్ల కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. చిల్లర లేదట. హలో నమస్కారం. మున్సిపల్ రమేష్ గుప్తా గారు. నేనండి, అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్స్. ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి. ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టేది బాబాయ్. నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే.
ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసులోనా? ట్రైన్ కదులుతుంది ఎక్కడే? ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ అయ్యాక కూడా ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంట్రా? అదేనండి మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలమ్మడి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే? వస్తాను సార్. అలాగే రా, నేను చూసుకుంటాను. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావ టాటా. నీకు కదా నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. పిచ్చగడ వేయండి. బుర్రగా చెప్పేవాళ్ళు మా పక్కనే కూకుంటావా? లేక వాడు మనలాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రామాయణది? రాగమాడి పొందా. బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొట్టు తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా. నువ్వులేగా భక్తునికి భగవంతునికి అను చందానమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా, ఈ బిడ్డను క్షమించు. నా డేపే అటకిచ్చిందమ్మా బాయ్. కనీసం స్టేషన్ అయినా దాటినేమంటారా? పిల్ల పిలిచింది, పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు, సిగ్గుపడింది, ముద్దడుగుతున్నాడు రోయ్. ఇస్తాదేటి వద్దంటోంది రోయ్. ఎందుకేంటి? అరబంటు బండోడు మావో, భక్తులంగా గుండమ్మ మావో, సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా? ప్రేమంటే నాన్సెన్స్, పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా? నిజమా బాబా? అబ్బా, మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగెక్కేస్తాను. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో, పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా, అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అక్కడ దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేదే. ఒరే నీ మేనమావు నేను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏమున్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చు, నువ్వుగా నా పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కన్నా కదా పండని. మేము మా ఊళ్ళో బలంగా ఉన్నోళ్ళమే, కరసాములు అవి చేసినోళ్ళు. పెద్ద పోటుగాళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు, సోడా తీసుకురండి. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడుము తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలుంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? పెళ్లి 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 కొడుకులా మారకోయ్ బ్రదర్. పెళ్లి 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 కొడుకులా మారకోయ్ బ్రదర్. పెళ్ళంటే ఊబిలే, నూరేళ్ల రొంపిలే, పడిపాటే పైకి రావులే. చక్కనైన ఒక్క పువ్వుకై పూల తోటనే బేరమాడకు. పెళ్లి 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 కొడుకులా మారకోయ్ బ్రదర్.
తలపై జీలకర్ర బెల్లం ఇక కళ్ళ కిందు తలరాతే డోలు సన్నాయి మేళం ఇక జీవితమంతా పోతే మెడలో వేసే ముళ్ళు అవి కడవరకు సంకెళ్ళి సాక్ష్యం చెప్పే అగ్ని అది స్వేచ్ఛను కాల్చే జ్వాలే కాలు తొక్కుతారు ఆపై అణగ దొక్కుతారు రంగు మార్చుతారు ఆపై రంగు మార్చుతారు వెడ్డింగ్ అయితే ప్రతి మగవాడు చుట్టి మూగ చెవిటవుతాడు పెళ్లి 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 కొడుకులా మారకై బ్రదర్ పెళ్లి 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 కూతురే ఏ మారకడిలే కళ్ళను కడిగే నీళ్లు అవి వరదై ఉంచును నిన్ను కళ్యాణంలో విందు ఆ తదుపరి అన్ని బంధు పచ్చని ఆ శుభలేఖ అది కష్టానికి హెచ్చరిక తెల్లని కోకారైక తొలిగోలో దూరే మేక పిలక చుట్టుతారు ఆపై పిలక పట్టుతారు పూలు రూముతారు చెవిలో పూలు పెట్టుతారు వివాహమైతే విహారయాత్ర కాపురమైతే కాశీ యాత్ర వినరా భారత పెళ్లి కుమార వివాహ సూత్రాలు వినవే భారత పెళ్లి కుమారి పరిణయ మంత్రాలు పువ్వుల్లో నా ముళ్ళుంటాయని పరిమళాన్ని వదిలేస్తామా మబ్బుల్లో నా పిడుగుంటుందని వర్షాన్ని వదులుకుంటామా దీపంలో నా వేడుంటుందని వెలుగును వద్దనుకుంటామా నీ జిలేబీ చుట్లు మ్యాటర్ అర్థమైపోయిందిరా రే పెళ్లి 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 బ్రహ్మచారిలా ఉండకొద్దగా పెళ్లి 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 బ్రహ్మముళ్ళనే వీరరబ్రహం పెళ్లి 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 బ్రహ్మచారిలా ఉండకొద్దగా పెళ్లి 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 బ్రహ్మముళ్ళనే వీరరబ్రహం చిత్రం ద పిక్చర్ ఇంకా చూస్తారేంట్రా భోగి భోగి కుమ్మేయండి డోర్ మూసుకుని ఎవరు ప్లేసులు వాళ్ళు కూర్చోండి అబ్బాయి మీరు ఆడపెళ్లి వాడమన్నారు ఇప్పుడు మేము స్టోర్పురం దొంగలు తీయండి రా తీయండి చెప్పు ఏంటి బాబు గారు వేళాకోళం మీరు బావా ఎవడరా నీకు బాబు బద్మాష్ అంటే మీరు మగపెళ్లి వాడతాలు కదా మగపెళ్లి వాళ్ళం కాదురా స్టోర్పురం దొంగలు తీయండి, తీయండి బాబు, తీయండి. రేపటి కదా డబ్బులు చిన్నపాపు డబ్బులు డబ్బులు లేవు బంగారం అంతా మా దగ్గర ఉంది బాబు నా నగలు తీసేసుకో అన్ని అన్ని తీసేసుకో నా తాళిబొట్టు తప్ప అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కొట్టగా పెళ్లి కొడుకు పర్సన్ తీయండి ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొడుక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని చేయించావా పెద్ద మనిషి అయిందని చేయించావా గొడవ జరుగుతుంటే మీరు పత్తారాడు కూడా కూర్చొని ఏందిరా డబ్బు తేండ్రా ఏందిరా లుక్కు ఆ లుక్ ఏందిరా All compartments attack! Haji!
చిత్రం ద పిక్చర్. सब सुनो ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం ఏ బషీర్ आगे जाके इंजन को कैप्चर करो हम पाकिस्तान टेररिस्ट ग्रुप है ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है सिर्फ हमारा इशारों से जाएगा समझे త్వరగా చెయ్యి బావా తొందరగా చెయ్యి సెల్లు फोन करो तुम्हारे रिश्तेदारों को पुलिस लगी फोन जैसी ट्रेन हाईजैक अయిందని చెప్పు बोलो हेलो हाईजैका हाईजैका ट्रेन हाईजैका ఏంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా డిమాండ్ చెప్పారా అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం ఎవరు మీ నాయకుడు పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి.
ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి, నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए। गफार देख गफार देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడికి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశుందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మొప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే 100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా
కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాన్రా. కాన్ కోల్కే సున్లే గఫార్ ఖాన్, hear me to say I am proud to be an Indian. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్,